త్రినాథ వ్రత కథ ప్రారంభము. త్రిమూర్తుల మేళ కథ. భక్తులారా, నిర్మలమైన మనస్సుతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి విన్నను అమృతము వలె ఉండును. శ్రీపురము అను గ్రామమునందు మధుసూదనుడు అనొక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునికి ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు లేనందున ఆ పిల్లవాడు ఎలా బ్రతుకగలడు? పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లు పలికెను: అయ్యా, నేను చెప్పిడి మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాల నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా, ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా కడు బీదవారము. పాలు ఇచ్చే ఆవు ఎలాగునో దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకములో ఏ విధముగా గణ్యతను పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగియుండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తోంది. అట్టివారికే లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారిని ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పాను. భార్య మిగుల దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా, పిల్లవాని ఘోష చూచి ఏమియో తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులను సంతలో అమ్మి, ఆ అమ్మిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామము తిరిగెను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడుగు షావుకారుండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నీయూ పాలతో నిండియున్నవి. దైవఘటన మాత్రం మరో విధముగా ఉన్నది. అతని ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళితే పరుల వ్యవసాయంలో జొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పరాయివారి పొలంలోనికి చొరబడి పండిన పంటను తినివేయుచుండెను. అది చూచి షావుకారు అతి కోపంతో, ఇంక దీని ముఖము చూడకూడదు. ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అని షావుకారు అనగా, ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండునూ నాకు ఇప్పించండి అని బ్రాహ్మణుడు అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు. మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి, తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో? ఈ ఆవును అతనికి ఇప్పుడు ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చివేయగా, ఆవును దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చివేసినాడు ఆ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని భార్య ఆవును చూడగానే చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయేడి వేలైనది. ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదకపోయినాడు. వీధులలోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూములలోనూ చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలోనొక చెట్టును చూచినాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుష్యులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచి వెళ్ళిపోవుచుండగా త్రిమూర్తులు ఆ బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పుమనగా, బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను. భిక్షమెత్తుకుని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది. అది కనిపించుటలేదు. ఈ దినము శ్రీపురములో సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్టయినా
ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథస్వాములారా, ఈ ఉద్దేశముతోనే నేను ఆ ఆవును వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పాను. అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు, నీవేలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు కావాలి అని అడిగి త్రిమూర్తులు ఇట్లనిరి. 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలను విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడను గదా, భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఇలా చెప్పుచున్నారు. ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో ఆ రెల్లు పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలను విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ రెల్లు పొద గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టు నింకనూ పైకి లాగుచుండెను. అది చూచి త్రినాథుల వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రిపట్టినదా? అందులో పైసలు ఇక లేవు. ఎంత దొరికినదో అంతేయుండును అని అన్నారు. ఆ మాటలను బ్రాహ్మణుడు విని అచటి నుండి వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి. ఓ విప్రుడా, తిరిగి ఎందుకొచ్చావు అని అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించాడు. నీ పై మీద గావంచాలో తెమ్మని త్రినాథులన్నారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటముగా చెబుతున్నారు అని అనగా, ఓయి, నీతో కపటముగా చెప్పలేదు. మమ్ము తలచుకొని నూనెను గావంచాలో పోసి తీసుకుని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురము సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు వక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజారునకు వెళ్ళి తెలికలవానితో 1 పైసా నూనెను ఈ గావంచాలో పోయమన్నాడు. అందుకు ఆ తెలికలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు, దిగుమట్టు నూనె ఎంతటిది కావాలి అని అడుగుగా 1 పైసా నూనె మాత్రము ఇమ్మని బ్రాహ్మణుడు గావంచాను చూపినాడు. తెలికలవాడు, ఈ బాపనయ్య వికారపువాడు కాబోలు, వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచా కొనచెంగు పట్టుకొని అచటి నుండి వెళ్ళిపోయినాడు. అంతియే, తెలికలవాని కుండీలో నూనె కొంచెమైననూ లేకుండా పోయినది. అది చూచి తెలికలవాడు మూర్ఛపోయినాడు. తెలికల వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ఆ ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు. ఏమి చెప్పుదును? ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లే వెళ్ళినాడు. కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడు మా వద్దకు కూడా వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు. లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఈలాగున అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. విప్రుడా, విను. మీరు నూనె కొన్నారు గదా, అది కొలతకు తక్కువగా ఉన్నది. పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలనే దుత్త భర్తీ అయిపోయినది. అది చూచి ముసలి తెలకలవాని ఆనందము చెప్పనలివి కాకపోయినది. విప్రుని గావంచాలో చమురును ఉంచినారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామాను ఇచ్చివేసి వారిని సెలవు అడిగినాడు బ్రాహ్మణుడు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాథుల సేవ చేసదివేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాథులనగా అది విని బ్రాహ్మణుడు, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్ములను పూజ చేయవలను అని అడిగాడు. త్రినాథులు ఇలా అన్నారు. ఓ ద్విజుడా, వినుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామగ్రి చాలును. త్రిమూర్తుల పూజాద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయుము. 3 మట్టి చిలుములయందు గంజాయి నిలిపి అందులో నిప్పును ధూపము వేయవలెను. దీప ప్రమిదములు 3 చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములను తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను.
చెట్టు మొదటినే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు, నీ గావంచా చెంగు చీరి ఒత్తులు చేయుమనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్నవస్త్రములకు బహు కష్టపడుచున్నాను. దీపమును ముట్టించుటకు అగ్ని లేదు. నా గావంచ వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము వారు ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్యా దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినాడు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికిస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గిలేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామములొనరించినాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూచి సంతోషించి, త్రినాథుల వారు నాయందు దయవుంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకుని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరుకున్నాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూచి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు. చేయవలసిన కార్యక్రమములనందరికీ విశదముగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాథ పూజ చేసినారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకార్లందరూ వ్యాపారములు మూసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు. వారిని చూచి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలయను. మధుసూదనుడు అను బీద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించడివాడు. శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు. అందరూ మోక్షముందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి, మా క్రయ విక్రయములు ఎలాగున జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు, త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎలా పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను, ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయల జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదులో ఉండవలసింది. అటుల కాని ఎడుల శూలం వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినిపించుచున్నది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనము చేయుటకై స్వర్ణభద్రా నదీ తీరమందు ఆ శవము నుంచినారు. త్రినాథులకు దయ కలిగినది. రాజకుమారుని బ్రతికించివేతుమా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహమును చూచి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు? ఏల విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలము? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజు ఏమి దోషము చేసెనో కాని ఈతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందునే ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడు అని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాథస్వాముల పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు.
7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరును మాటిమాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్రగర్జన వలె వినిపించుచున్నవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళుచున్నాడు. ఆ ఓడలను నడిపించుకుని స్వర్ణభద్రా నదీ తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, త్రినాథుల పేర్లు ఏమి పేర్లు? మీరేల స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథస్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకువచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూచి ఆ ప్రభువులకు దయ కలిగెను. వచ్చి వీరిని బ్రతికించిరి. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులెక్కడుందురో, చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయినా ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకుని ఓడపై కూర్చొని నడిపించుకు వెళ్ళిపోయినాడు. పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభమును పొంది తిరిగి వచ్చి ఓడ నడివొడ్డున లంగరు కీలేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనమును మోసుకుని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనమును చూచి ప్రభువుల వారి మేళాలు మరిచెను. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన చేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయిరి. అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోలపెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాథులు, నీవు మాకు మేళాలనిచ్చినావు కావు, అందుచేతనే నీ ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటినే, ప్రభువుల మహిమను మరిచితిని. ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూచి పట్టలేని సంతోషము పొందెను. పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనమును కొనిపోయినారు. ధనమును మోయించి షావుకారి ఇంటిలో ప్రవేశించెను. గంజాయి, ఆకులు, చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములను చేసినారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడకుడు త్రోవను బోయేవారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడికి వెళ్ళుచున్నారు అనెను. వారు మేళా చూచుటికని చెప్పిరి. అది విని గ్రుడ్డివాడు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గ్రుడ్డివాడా, త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనబడును, ప్రభువుల వారి మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్ద ప్రవేశించినారు. గ్రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారిని భజించుచున్నాడు. అట్లు భజన చేయిచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉన్నాడు. వారిని చూచి, చూడగా నీవు గ్రుడ్డివాడవు, ఇంత కష్టముతో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినాడు. గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు. చేతులు కాళ్ళు సొట్ట, నేనెలాగున నడువగలను? నీకు కాళ్ళున్నవి, డేక్కొనైనా వెళ్ళగలవు అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు. నీవు త్రినాథస్వామివారిని భజింపుము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోతాము. నేను కేవలం గ్రుడ్డివాడను, ఏమాత్రం కన్నులు కనిపించుటలేదు. త్రినాథస్వామివారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నవి. అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు త్రినాథ 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 అని భజించినాడు. గ్రుడ్డి అన్న, నీకు కాళ్ళున్నవి, నడువగలవు, నేను ఎలాగూ నడువగలను? నన్ను నీ భుజముపై కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచివెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను.
నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకుందాం అని సొట్టవాడు చెప్పినాడు. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవానిని తన భుజముపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు. గ్రుడ్డివాడు చెబుతున్నాడు, నేస్తమా, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గ్రుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథమేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి, మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపుచేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు ఏమి అంటున్నాడంటే, నాయనలారా, అపరాధమును క్షమించండి. ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నాను. నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు? ఈ దినము అతడు అగుపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు గురువు. అప్పుడు అతనితో ఈలాగున చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడిగినాడు. అందుకు ఆ ముసలి తల్లి, అది త్రినాథమేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయిచున్నారు. అది చూచి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరము వెళ్లేసరికి భోరున వర్షము కురియసాగినది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించుటలేదు. గురు శిష్యులు చెల్లాచెదురై అతి కష్టము మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయి ఉన్నారు. వారిని చూచి గురువు మూర్ఛపోయాడు. శిష్యుడు గురువును పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథస్వామి వారికి అపరాధులు. త్రినాథ మేళాను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకున్నాడు. వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథమేళా పాడు చేసినందుకు నాకు తగిన శిక్షే దొరికింది. నేను మూర్ఖుడను, అధముడను. ప్రభువుల వారి మహిమను తెలుసుకొనలేకపోతేనే అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండము చెల్లినది. ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖం అనుభవించారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి, గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము, గ్రుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలముల యందుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము, పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలమును 3 భాగములను చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుని ఉంచవలెను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథస్వాములారా దయచేయండి అని అనవలయును. అంతా సమర్పించి త్రినాథస్వాముల వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలయును. ప్రసాదమును అందరూ పంచుకుని సేవించవలెను. ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పియున్నారు. మంగళం భగవన్ విష్ణో మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. శ్రీ త్రిమూర్తుల వారి మేళా కథ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.